ప్రెజెంటేషన్ తీసుకొని నా వంతు కృషిగా, మా వంతు పోలీస్ సైడ్ నుంచి మా వంతు కృషిగా మేము, ఎందుకంటే ఇది రెవెన్యూ రిలేటెడ్ సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి మేము ఏం చేయగలుగుతామని ఆ ఐడియా కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీరందరూ మిమ్మల్ని చూసాను నేను. నాకు కౌల సరస్వతి గారు రైట్ ఫ్రమ్ 2017 ఎగ్జిబిషన్ దగ్గర నుంచి రిపోర్ట్స్ వరకు, రీసెంట్ రిపోర్ట్స్ వరకు కూడా వేరియస్ కోర్ట్ ఆర్డర్స్ అనేది కూడా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఆల్రెడీ ఇంతకుముందు ఐడియా ఉంది కాబట్టి ఐ కుడ్ ఇమీడియట్లీ రీకనెక్ట్ ఆల్సో. సో మీ యొక్క మేజర్ ఏదైతే గ్రీవెన్స్ ఉందో ఇమీడియట్గా ఆన్లైన్ ఎంట్రీస్ చేయాలి. చేయకపోవడం వల్ల మీరు రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అది రైతు బంధు అయితే ఏంటి, క్రాప్ లోన్ అయితే ఏంటి, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మీరు మీ భూమిని అమ్ముకోలేకపోవడం అయితే ఏంటి, లేకపోతే మార్టిగేజ్ చేసుకోలేకపోవడం అయితే ఏంటి. మేజర్గా అందరూ ఇక్కడ ఆ భూమి మీద వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కాబట్టి, భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాబట్టి మీకు ఇది గ్రీవెన్స్ ఉందని చెప్పేసి మీ మాటల్లో మీ యొక్క గ్రీవెన్స్ని ఆవిడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, అది నేను తెలుసుకొని నా వంతు కృషిగా నేను మళ్ళీ దీన్ని కలెక్టర్ గారితో, సిపి సార్ అనుమతితోటి మళ్ళీ కలెక్టర్ గారితో మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసి ఏ రకంగా దీన్ని మనం స్పెసిఫై చేయగలుగుతాము అనే